ఏదైనా పని చేస్తే అది సంతృప్తినివ్వాలి, నలుగురికి ఉపయోగపడాలి. అదే చేసి చూపిస్తున్నారు మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారు. మిద్దె తోటల సాగు విస్తరణకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇంటి పంటల సాగును పెంచడమే కాదు, పర్యావరణాన్ని కాపాడుతూ అందరిలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నారు. రఘోత్తమరెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్న ఎంతో మంది పర్యావరణాన్ని కాపాడటమే కాదు, ఇంటి పట్టునే ఆరోగ్యాన్ని పొందుతున్నారు. గత 3 ఏళ్లుగా సేంద్రియ విధానంలో ఇంటి పంటలను సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న హన్మకొండకు చెందిన దంపతులు నారాయణరెడ్డి స్వరూపలపై నేలతల్లి ప్రత్యేక కథనం. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేశారు నారాయణరెడ్డి. స్వతహాగా వీరిది వ్యవసాయ కుటుంబం. దీంతో రిటైర్మెంట్ జీవితంలో రిలాక్స్ అవుదామని అనుకోలేదు. రసాయనాలకు దూరంగా సేంద్రియ విధానంలో ఆరోగ్యకరమైన పంటల్ని తన మిద్దె మీదే పండిస్తున్నారు. రఘోత్తమరెడ్డి గారి సూచనల్ని, సలహాలతో చక్కని మడుల్ని నిర్మించుకున్నారు. తమ చేతులతో మనసు పెట్టి పండించుకున్న చక్కని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తింటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నా పేరు కె నారాయణ రెడ్డి అండి. నేను హన్మకొండలో రాఘవేంద్ర నగర్లో నివాసం ఉంటున్నాను. వరంగల్ జిల్లా మాది. నేను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో సెక్రటరీగా రిటైర్ అయ్యాను. 2009లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కాలక్షేపం గురించి ఏం చేసుకోవాలి, ఏం చేయాలి, టీవీ చూస్తే లేని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి అనే ఉద్దేశంగా రఘోత్తమరెడ్డి గారి మిద్దె తోట చూసి దాన్ని ఫాలో కావాలనే ఉద్దేశంగా నేను నా బంగ్లా మీద 4x6 6x8 12 హౌజులు కట్టించుకొని అందులో మట్టి పోసి దానిలో ఎరువు కలిపి టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, మెంతికూర, చెమ్మ చెట్లు, సపోటా చెట్లు ఇవి పెంచడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏమిటనంటే బయట మార్కెట్లో మనం కూరగాయలు తెచ్చుకుంటే ఇవాళ పెస్టిసైడ్స్ కొట్టి మనకు రేపే మార్కెట్కి తీసుకొస్తున్నారు. దానివల్ల మనకు లేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఆలోచనతోని మనం ఫ్రెష్ కూరగాయలు తినచ్చు. మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు బైపాస్ సర్జరీ అయింది. ఇది 3 ఇయర్స్ నుంచి ఈ కూరగాయలలో ఉన్న బైపాస్ సర్జరీ ప్రాబ్లం కూడా కొద్దిగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. అందువల్ల నేను ఈ తోట పెంచుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి 3 సంవత్సరాలు మేము పెంచబట్టి నాకు, మా అమ్మాయికి సరిపోవడం జరుగుతున్నది. ప్లస్ ఇంకా ఈ సంవత్సరం అయితే వంకాయలు ఒక 40 కిలోలు పండినాయి. మా కాలనీలో, రాఘవేంద్ర నగర్ కాలనీలో మొత్తం మందికి మేము సప్లై చేయడం జరిగినది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇంప్రెషన్ అయ్యి మిద్దె తోట పెంచుకుంటే మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకు ఒక టైం పాసు ఇవన్నీ జరుగుతాయనే నా ఆలోచన. ఇది సిమెంట్ ఇటుకలతోటి ఫస్ట్ సిమెంట్తో బిల్ల పోసినామండి. కింద బిల్ల పోసి తర్వాత కింద 1 ఫీట్ ఎత్తు ఇటుకలు పెట్టి ఆ ఇటుకల మీద బిల్లను కూర్చుండబెట్టి మళ్ళీ బిల్ల మీద మళ్ళీ 1 ఫీటు సిమెంట్ ఇటుకలు పెట్టి చుట్టూ ఇందులో మేము మట్టి నింపాము. ఇది 4x6 ప్లస్ 4x8 ఇటువంటి మేము కట్టడం జరిగినది. దీని పిల్లర్ టు పిల్లర్ మధ్యన బీమ్ మీదనే పెట్టినాం. ఎందుకంటే బయట పెట్టేది ఉంటే వెయిట్ ఎక్కువవుతుంది అనే ఉద్దేశంగా ఎక్కడైతే మనకు బీమ్స్ ఉన్నాయో ఆ బీమ్స్ మీదనే నిలబెట్టడం జరిగినది. ఈ కింద 1 ఫీటు ఇటుక పెట్టి ఆ ఫీటు ఇటుక మీద బిల్ల కూర్చుండబెట్టడం ఎందుకొరకంటే మనకు వాటర్ కానీ మట్టి కానీ పోయేటి ఫ్లో వెళ్ళిపోతాయి. వాటర్ అయితే మట్టి కూడా మనం ఎప్పటికప్పటికి క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంగా 1 ఫీట్ హైట్ మీద మేము నిలబెట్టడం జరిగినది. ఇందులో మట్టి ప్లస్ గొర్రెరు ప్లస్ వేప పిండి ఫస్ట్ టైంలో కలిపి, ఫస్ట్ టైంలో ఉసుక కూడా కలిపాము. ఎందుకంటే మట్టి లూజ్ అయ్యడానికి ఉణక కూడా కలిపాము మేము. దానివల్ల మట్టి లూజ్ అయ్యి మనకు గ్రోత్ చెట్టు ఏదైతే ఉంటుందో గ్రోత్ మంచిగా వస్తుంది అనే ఉద్దేశంగా ఫస్ట్ ఉణక కలిపినాము. బలానికి మాత్రం గొర్రెరు, మేము ప్రస్తుతానికి గొర్రెరు వాడుతున్నాము. ఇది 6x8. ఇందులో పెద్ద పెద్ద చెట్లు అంటే టమాటా, వంకాయ,
గోరుచిక్కుడు ఈ 6x8లో ఈ ఈ కూరగాయలు పెట్టడం జరుగుతున్నది. 2x8లో మాత్రం అన్నీ మన కొత్తిమీర, మెంతుకూర, ఉల్లాకు ఇవి పెట్టడం జరుగుతున్నది. ప్లస్ పెద్ద పెద్ద డబ్బాలలో పెద్ద చెట్టు పెట్టడం జరుగుతున్నది. పర్మనెంట్ స్ట్రక్చరు మేము కట్టడం జరిగినది. ఈ డ్రమ్ములు వీటి వలన ఈ బదులు ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ వలన బాగా కూరగాయలు రావచ్చుననే ఉద్దేశంగా ఈ విధంగా మేము కట్టుకోవడం జరిగినది. ఈ స్ట్రక్చర్స్ వలన కూరగాయలు బాగా వస్తున్నాయి మాకు. ఈ టమాటా చెట్లు అనేటివి కింద పడి మురిగి కాయలు మురిగిపోతాయి కాబట్టి మనం ఈ టమాటా చెట్లకు ఇది పందిరేయకుండా దీనికి టమాటా చెట్లకు ఒక తాడు కట్టి దీనికి కట్టే ఉద్దేశంతో ఇది చేయించడం జరిగినది. దీనివలన టమాటా చెట్లు బాగా ఎత్తు పెరిగి మనకు కాయలు కూడా బాగా రావచ్చుననే ఉద్దేశంగా ఈ యొక్క పందిరి ఐరన్ రాడ్స్తో చేయించడం జరిగినది. ఇది బెండ చెట్లు అండి. ఇది మనకు దీని యొక్క సీడు మేము మా పల్లెటూరులోకి వెళ్ళి మా రిలేషన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పోయిన సంవత్సరం పెట్టుకోవడం జరిగింది. దాన్నే మళ్ళీ మేము సీడ్ తీసి మళ్ళీ కూడా ఈ బెండకాయలు ఇట్లా పెట్టుకోవడం జరిగింది. మాకు ఈ బెండకాయలు రోజు 1 కిలో, కిలోన్నర చొప్పున ఇట్లా వెళ్తున్నాయి. వీటికి మరి రోగం గిట్లా తగిలితే మాత్రం మేము ప్రస్తుతానికి నీమ్ ఆయిల్ కొడుతున్నాము. నీమ్ ఆయిల్తో కొద్దిగా కంట్రోల్ అవుతున్నది. కాయగూరలతో సహా ఆకుకూరలు కూడా పెంచుకుంటున్నాము. ఆకుకూరలు ఏమేమి అంటే పాలకూర, చుక్కకూర, మెంతుకూర, కొత్తిమీర, బచ్చల కూర కూడా పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకుకూరలు చాలా పోషకమైన ఆహారము. ఆకుకూరలు బయట మనకు మార్కెట్లో తెచ్చుకుంటే వాళ్ళు మందులు కొట్టి 3 రోజులకు వస్తాయి. మనం ఇక్కడ ఆకుకూరలు ఇవాళ తెంపుకొని తెల్లారితో వండుకోవచ్చు. ఫ్రెష్గా ఒకటి ఉంటుంది. ఈ ఆకుకూరలు పెంచుడు కూడా చాలా ఈజీ అండి. దానికి పురుగు విరుగు తాకుడు తక్కువ తాకుతుంది అనే ఉద్దేశంగా మేము ఆకుకూరలు పెంచుకుంటున్నాం. అదేవిధంగా పురుగు కూడా తక్కువ తాకుతున్నది. ఈ ఆకుకూరలు దేనికైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిదని ఆలోచనతో ఆకుకూరలు పెంచుకోవడం జరుగుతున్నది. ఆకుకూరలు మనం పెంచుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పడవలసిన అవసరం ఉంటుంది. దీనికి ఏంటంటే చిన్న పురుగు వస్తుంది. పురుగుతే మనకు మార్నింగ్ ఉదయం వచ్చి కష్టం లేకుండా మనం ఆకు చూస్తే ఆ పురుగు కనిపిస్తుంది. ఆ పురుగు కూడా ఏంటంటే ఉదయం పూటనే మనకు ఆకుల మీదకి వస్తుంది. కాబట్టి మనం ఉదయం మార్నింగ్ అవర్స్ చూసుకుంటే మన పురుగులను చూసి కింద పడేసి నలిపి పడేస్తే మనకు రోగం తగ్గిపోతుంది. ఒకవేళ మనకు ఈ పురుగు మనం ఏరినాక కూడా మళ్ళీ కొట్టడం జరిగితే మన వేప నూనె కూడా కొట్టుకుంటే మంచిది. వేప నూనె కొట్టుకుంటే కూడా మనకు కంట్రోల్ అవుతుంది. నేను వేప నూనె కూడా కొడుతున్నాను. ఈ విధమైన పద్ధతిలో మనం కనుక చేసుకుంటే ఆకుకూరలు పంట దిగుబడి బాగా వచ్చును, మనకు పౌష్టికంగా మంచిగా ఉండును అనే ఆలోచనతోటి ఆకుకూరలు కూడా నేను చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి ఆకుకూరలు కూడా పెంచుకుంటున్నాను. కూరగాయలు ఆకుకూరలే కాదు, డ్రమ్ముల్లో సపోటా, మామిడి మొక్కల్ని, ద్రాక్ష పాదును నాటారు. ఇంటి పక్కనే పెంచుకున్న బంగినపల్లి మామిడి చెట్టు కాచే పండ్లు తింటున్నారు. 3 సంవత్సరాలుగా ఫలసాయాన్ని పొందుతున్నారు. నా పేరు స్వరూప అండి. మా వారు చెప్పినట్టుగా కూరగాయ చెట్లు, ఆకుకూరలతో పాటు పళ్ళ మొక్కలు కూడా పెంచుకుంటున్నామండి. ఇది సపోటా అండి. ఇది 2 సంవత్సరాలు అయింది మేము నాటుకొని. ఈ సంవత్సరమే కాపుకొచ్చిందండి. ఇది కాయలు కూడా ఉన్నాయి. వీటితో పాటు జామ, మామిడి కూడా వేసుకున్నామండి. ఈ చెట్టు పెద్ద చెట్టు కదండి. పెద్ద చెట్టు అయితే దీంట్లో ఎక్కడ పెట్టినా బాగుండదని చెప్పి ఒక కుండి డ్రమ్ము కొన్నామండి. డ్రమ్మును ఆఫ్ చేసేసి ఆఫ్లో ఈ మట్టి ఎరువు నింపి ఈ చెట్టు పెట్టుకున్నాము. తక్కువ ప్లేస్ అయినా ఇది పెద్దగా ఎక్కువ పెరిగే చెట్టు కాదు కదా. మనం అంటు మొక్క తెచ్చుకుంటే ఎక్కువ పెరగదండి. మామూలు మొక్క అయితేనేమో బాగా పెరిగిపోద్ది. అంటు మొక్క తెచ్చుకోవాలి ఎప్పుడు కానీ. అంటు మొక్క కాబట్టి ఇది పెద్దగా పెరగలేదు. ఇంతే పెరుగుతుంది. ఇంకా కొంచెం పెరుగుతుండొచ్చు. మనం ఇవి ఉంచుకుంటూ ఉంటే కింద పెరుగుతూ ఉంటుంది కానీ పైకి పెరగదు. కాయలు బాగా వస్తాయండి. ఎప్పుడు ఉంటాయి కాయలు, సపోటా కాయలు. ఇది దొండండి. మేము ఇది ఇట్లా వర్టికల్ పందిరి అంటారండి దీన్ని. ఈ పందిరి ఇలా నిర్మించుకున్నాము. ఇట్లా వీ షేప్లో ఇవి పెట్టేసి వీటికి జిఏ వైర్ అంటారండి. ఈ వైర్ని ఇట్లా అల్లుకున్నాము. ఏ తీగ జాతి మొక్క అయినా దీనికి మనం పారించుకోవచ్చు. ఈ దొండ చెట్టు వచ్చేసి మాకు 3 సంవత్సరాల నుంచి కాపిస్తున్నదండి. కేవలము కూరగాయ మొక్కలే కాకుండా ఇట్లా పందిరి వాకే కూరగాయ మొక్కలు కూడా పెట్టుకోవాలని ఇది సోర అండి. ఈ సోర కూడా పెట్టాము. ఇగో కాకరండి ఇప్పుడే ఎదుగుతుంది.
దీంతో పాటుగా అండి చెమ్మ అంటారండి దీన్ని. కాయలు వచ్చేసినాయండి ఇవి. ఇది దాదాపు ఒక 4-5 నెలల పంట అండి. ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది, రోజు తెంపినా రోజు వెళ్తూనే ఉంటాయండి ఇవి. ఇది చెమ్మ అంటారు, దీన్ని తమ్మ అని కూడా అంటారు. వీటిలో కూడా కూర్చొని కాసేటివి ఉన్నాయి అంటారు, కానీ ఆ విత్తనం ఇక్కడ దొరకట్లేదు, చాలా తక్కువ అండి. ఈ విత్తనం అయితే ఎక్కువ దొరకదు ఎక్కువ. అన్ని ఇంకా వెరైటీ ఏ విత్తనం ఏ వెరైటీ కొత్త వెరైటీ దొరికినా తెచ్చి పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నామండి. విత్తనాల కోసమే చూస్తున్నామండి మేము. ఇవి కూలర్ డబ్బాలండి. ఒక కూలర్ తీసుకొచ్చుకుంటే పాత కూలర్ పడేస్తారండి బయట, దానిలో మనకి 2 వస్తాయండి. ఒక డబ్బాలో మేము కాకర పెట్టాము, ఒక డబ్బాలో మెంతి వేసాము, అయిపోయింది, తీసాము, మళ్ళీ కూడా వేసాము ఇప్పుడు మెంతి. ఇగో దీంట్లో ఖాళీగా ఉంది కదా అని బెండ మొక్కలు వేసేసాము మేము. ఇట్లా ఇది కూడా ప్లేస్ను మనకు చాలా మనకు అడ్జస్ట్ అయ్యేటట్టుగా చేస్తుందండి. దానికి తోడు మనం దానికి ఏం పెద్ద ఖర్చు పెట్టేది కూడా లేదు, బయట పడేసినే తెచ్చుకొని మంచిగా కట్ చేస్తామండి. ఆక్సా బ్లేడ్తో కట్ చేసేసి అందులో మట్టి నింపేసి పెట్టుకోవటమే అండి. ఇది మంచిగా మన్నుద్దండి, ఇదేం ఖరాబ్ అయ్యేది కాదు, 3-4 సంవత్సరాలైనా ఖరాబ్ అవ్వదు. పాత కూలరే కదా, చాలా రోజులు వచ్చేస్తుంది. ఆకుకూరలు కూడా మంచిగా వస్తాయండి దాంట్లో ఏది కానీ. ఇది దానిమ్మ అండి. ఇది వచ్చేసి అంతా 1 మంత్ అవుతుంది పెట్టి. కానీ అందరు ఏమనుకుంటారంటే ఈ చిన్న కుండీలలో ఈ పండ్లు కాస్తాయా వస్తాయా అనుకుంటారు. మేము 3 సంవత్సరాలు అయింది కదండి సపోటా పెట్టి, అవి కాయలు వస్తున్నాయి కదా. ఇది సరిపోతుందండి, ఈ డ్రమ్ము సరిపోతుంది. ఈ వెడల్పు చాలు దీనికి. ఇట్లా గుబురుగా వచ్చేస్తుంది, పైకి ఎదగకుండా గుబురుగా వచ్చేస్తుంది. ఏవి కానీ అంటు జాతి మొక్కలు తెచ్చుకుంటే ఎత్తు పెరగవు, మనకు మంచి ఫలసాయాన్ని ఇస్తాయండి. ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. పళ్ళు రాగానే ఆ పళ్ళు తెంపుకున్న తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేస్తే కొత్త ఆకులు వచ్చేసి అప్పుడు మళ్ళీ పూత కాత వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి పునాస మామిడి అండి. రవిచంద్ర గారు గిఫ్ట్గా ఇచ్చారండి, మిద్దె తోట నిపుణులు వారు కూడా ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి కాకపోతే కొంచెం ఇది పెద్దగా పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో 3/4 చేసామండి డ్రమ్మును. ఒకటే రకం పంట కాకుండా ఇది ఇప్పుడే పెరగట్లేదు కాబట్టి ఇందులో వంగనారు కూడా పోసామండి. ఇంకా రాలేదు, మొన్నే పోసాను వంకాయ నారు కూడా. ఇది 2 అంచెల విధానం అంటారండి దీన్ని. ఈ చెట్టు పైకి వెళ్ళిపోద్ది, కింద చెట్టు కింద వచ్చేస్తుంది. అదేవిధంగా దీంట్లో కూడా గుమ్మడి వేసుకోవటం జరిగిందండి. ఇది అమెరికా నుంచి తెలిసిన మిత్రులు గింజలు తెచ్చియడం జరిగింది. మరి చూద్దాం ఎంతవరకు వస్తుందో అన్న దాంతో ఇది గుమ్మడి అండి. ఇవి అక్కడ అమెరికా విత్తనం, చూద్దాం వస్తుందా రాదా అని వేసిన పూత వచ్చేసింది. ఇది ద్రాక్ష అండి. మరి మేమైతే తెల్లది అని తెచ్చాము, మరి పండిన తర్వాత ఏమొస్తుందో తెలియదు. దాదాపు ఇది అందరూ వెయ్యరు, అరుదుగా వచ్చే మొక్క అండి ఇది. దీన్ని వేసి సంవత్సరం అవుతుంది. కోతులు ఖరాబ్ చేయకపోతే ఈ పాటికి వచ్చండి. ఇక పూత కూడా వస్తున్నట్టు అనిపిస్తుందండి. ఇది మా చిన్నతనంలో మా ఇంట్లో ఉండేది, మా తాతగారి ఇంట్లో. ఈ పందిరి కూడా మేము బయట మేకలు తినకుండా ఒక చెట్టు కోసం అని పెట్టుకున్నాము. అవి వేస్ట్ చేయకుండా తీసుకొచ్చి దీన్ని పందిరిలాగా వేసుకున్నామండి. నేను మా వారు ఇద్దరం కలిసి చేసిందే ఇది కూడా డ్రమ్ములోనే పెట్టుకున్నామండి. ఇప్పుడైతే బాగానే వస్తుందండి, కోతులు ఖరాబ్ చేయకపోతేనైతే బాగానే ఉంటుంది. నేల మీద పండే పంటలే కాదు, తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని వినియోగించుకుంటూ వర్టికల్ పందిర్లను నిర్మించుకుని చిక్కుడు, సొర, కాకర, చెమ్మ వంటి తీగజాతి కూరగాయల్ని సాగు చేస్తున్నారు. ఇంటిని నందనవనంలా మార్చారు. ఇది బగారాకండి, దీన్నే బిర్యానీ ఆకు కూడా అంటారు, దీన్ని ఆకుపత్రి అని కూడా అంటారండి. ఇది ఎండింది మనం బయట తెచ్చుకోకుండా ఇది మేమే ఇంట్లో పెట్టుకున్నాము. దీన్ని సాంబార్లో కానీ బిర్యానీలో కానీ కిచిడీలో కానీ వేసుకుంటే చాలా బాగా మంచి వాసన వస్తుందండి. దీన్ని ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది కొన్ని మందులలో ఆయుర్వేదం మందులలో కూడా వాడతారండి దీన్ని. ఇది ఇంకా పక్కన పిలకలు వచ్చేసి ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కుండి సరిపోతుందని ఇందులో ఉంచామండి. ఇది ఇట్లా మనం మామూలుగా ఇలా ముట్టుకొని చూస్తేనే వాసన బాగా వస్తుందండి. ఇది అన్ని కూరలలో వేసుకోవచ్చండి, దేంట్లో వేసుకున్నా మంచిదే. ఇది కొంచెం చిన్న సైజ్ డ్రమ్ అండి. ఇది ఇందులో అరటి పెట్టాము. ఈ అరటి కొంచెము పైకి ఎదిగిన తర్వాత 2 అంచెల విధానం అంటారండి. ఈ ప్లేస్ ఖాళీ పోకుండా దీంట్లో మెంతులు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు, పుదీనా కానీ పెంచుకోవచ్చు, ఏదైనా పెంచుకోవచ్చు అండి. ఇది కొంచెం పెరిగినాక మళ్ళీ ఆ ప్రయత్నం చేద్దామని ఇప్పుడైతే అరటి వేసాము. ఇది వచ్చేసి 15 రోజులు అయిందండి, ఇప్పుడే మారాకు పెడుతుంది. అరటి కూడా పెంచుకోవచ్చు అండి. ఇలాగే ఇంకో కుండీలో కూడా మేము పొప్పడ పెట్టుకోవడం జరిగిందండి, అది కూడా బాగానే వస్తుందండి. మా తోటలో కాసిన కూరగాయలండి ఇవి వంకాయలు.
ఇవి ఇప్పుడే ఫ్రెష్గా తెంపామండి. ఇవి బజార్లో కొంటే ఇంత నీట్గా ఇంత నవనవలు ఆడుకుంటూ ఉండవు. ఇప్పటిదిప్పుడు తీసుకొని వండుకుంటే ఆ రుచే వేరుంటుందండి. కొత్తిమీర అయినా ఉల్లాకైనా ఏదైనా మేము అప్పటిదప్పుడే పైన వంట చేద్దాము అని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే పైకి వచ్చి తెంపుకొని వెళ్ళిపోతామండి. ప్రొద్దున్నే చెట్లకు నీళ్ళు పట్టేసి కూరగాయలని తెంపుకొని పోయి అప్పటిదప్పుడే వండుకుంటామండి. మందులు లేకుండా మంచి పంట కాబట్టి వెనుకట మన చిన్నతనంలో తిన్నట్టుగా మన పెరటి పంట కానీ ఇప్పుడు పెరట్లు లేవు కాబట్టి మన రూఫ్ గార్డెన్లో పండించుకున్న ఈ వంకాయలు మందులు లేని పంట అండి. ఆరోగ్యానికి మంచిది. అన్ని రకాల అనారోగ్యాలు లేకుండా మంచిగా రోగాలను దూరం చేయాలి అనుకుంటే, మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు చిన్న కుండో పెద్ద కుండో ఏదో ఒక మొక్కను పెట్టుకొని పండించుకొని తింటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండి. ఇది సోరండి, కింద పెట్టామండి, పైకి ఇట్లా పాకించుకున్నాము. కాయలు కూడా వస్తున్నాయండి. మేము ఇంటి చుట్టూ కూడా గ్రీనరీగా పెట్టుకున్నాము. చిక్కుడు, సోర, కాకర, చెమ్మ ఇవన్నీ చుట్టూ పెట్టామండి. ఈ సొరకాయలు కాసి కిందికి కనపడతా ఉంటే ఎంతో ఆనందంగా కనిపిస్తుందండి. ఇల్లంతా పచ్చగా ఉండాలని ఎక్కడ చూసినా ఏడ ఖాళీ ప్లేస్ దొరికినా అందులో మొక్క పడేసుకుంటూ వచ్చామండి. ఇటు కూడా చిక్కుడు పాకించుకున్నామండి. చిక్కుళ్ళు కూడా చాలా మంచి ఆహారం అండి. అది బాగా వస్తుంది, అసలు కిలోలు కాస్తుందండి. అవి పోను కూడా మేము ఎండిన చిక్కుళ్ళు కూడా ఒక 4-5 కిలోలు తయారు చేసుకున్నాం పోయిన సంవత్సరము. ఈ సొరకాయ కూడా ఇది ఒక 3 నెలల సీజనే అండి. ఇది 3 నెలల తర్వాత ఇది పోతుంది. మళ్ళీ వేరే ఇంకో రకం కూడా మళ్ళీ పెంచాము, అది పెరుగుతుంది ఇప్పుడే. అది ఇంకా తీగకు రాలేదు, ఇదైతే తీగకు వచ్చేసిందండి. దీన్ని చెన్నంగి అంటారండి. దీంతో ఇది చూడడానికి ఏమో మామూలు పిచ్చి మొక్కలాగా కనపడుతుంది, ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోరు అంతగా. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేసే మొక్క అండి. దీంతో పాటు మనము పచ్చడి చేసుకోవచ్చు. దీన్ని నీడకు ఆరబెట్టి పొడిగా కూడా చేసుకోవచ్చు అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒకసారి వేసుకున్నామంటే 7 ఏళ్ళైనా ఉంటుంది, ఖరాబ్ అవ్వదు మొక్క. ఈ ఆకలిని పెంచుతుందండి ముఖ్యంగా. ఇది పచ్చడి అయితే అసలు చాలా చాలా బాగుంటుందండి. ఇదండి బచ్చలండి, ఇది తీగ బచ్చలి. ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఐరన్ అది బాగా ఉంటుందండి. ఎన్నో పోషకాల విలువలు గల మొక్క ఇది. ఇది వేసుకున్నామంటే ఒక 6-7 నెలల వరకు మనకు రోజు ఆకుకూర ఇంట్లో ఉన్నట్టేనండి. పప్పు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చండి దీంతో. ఇది కూడా చాలా మంచి మొక్క అండి. ఇది ఉసిరి అండి. నేను మామూలుగా పూజ కోసం అని తెచ్చుకున్నానండి. కార్తీక మాసంలో దీన్ని పూజ చేసుకుంటాను, కానీ కాయలు వస్తాయండి. ఇది ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఏమి లేవు, కాయలు వస్తాయి. ఇదేమో కరివేపాకు అండి. మేము ఎప్పుడు కరివేపాకు కొనుక్కోవటం అయితే మాకు తెలియదండి, ఎప్పుడు మా కరివేపాకే వాడుకుంటాము. ఇది చిక్కుడు అండి. కింద పెట్టేసి పైకి పాకిచ్చాము, ఎందుకంటే నేలలో అయితే బలంగా ఉంటుంది, ఎక్కువ పంట వస్తుందని చెప్పి చిక్కుడు, ఈ చెమ్మ ఇవన్నీ నేలలో పెట్టుకున్నామండి. కింద మనకు జాగా ఉంది కాబట్టి నేలలో పెట్టుకున్నామండి. ఇది మామిడి అండి. ఇప్పుడు ఏ సీజన్ అయినా ఈ కాయలు ఉంటాయండి. ఈ మామిడికి ప్రతి సీజన్లో ఉంటాయి. ఇది కాయబెట్టి 2 ఇయర్స్ అవుతుందండి. మేము తెచ్చిపెట్టి 2 ఇయర్స్, చిన్నప్పటి నుండే కాస్తుందండి కాయలు. ఎప్పుడు ఒక కాయ ఒక పూత ఉండే ఉంటుందండి. ఒక పూత మాడిపోయింది, ఎప్పుడు పూత కాయ ఉండే ఉంటుంది దీనికి. మరి దీని పేరైతే మాకు తెలియదు. కాయలు అయితే ఇగో ఇప్పుడే వచ్చినాయి 2 కాయలు. ఇది వచ్చేసి నిమ్మ అండి, నిమ్మ ఇంకా కాపుకు రాలేదు. ఇవి దానిమ్మ అండి, గుత్తులుగా కాస్తున్నాయి. ఇవి ఇంకా తెంపలేదు వీటిని, ఇంకా ఎంత అవుతాయో చూద్దామనేసి ఉంచాము, ఇంకా పెరగలేదు ఇవి. ఇది వచ్చేసి రామసీతాఫలం అండి. ఇది కూడా ఇంకా కాపుకు రాలేదు, ఈ సంవత్సరం వస్తుందని ఎదురు చూస్తున్నామండి. ప్రతి ఒక్కరూ మిద్దె తోటలు కానీ చుట్టూ ప్లేస్ ఉంటే చుట్టూ ప్లేస్లో కానీ పెంచుకుంటే పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళమవుతాము. మనకి ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. ఇది ఏం చెట్టు, ఈ కాయ ఎట్లా కాసింది అని పిల్లలు అడగకుండా పిల్లలకు కూడా ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క కాయ, పండు అన్నీ పరిచయం అవుతాయండి. లేకపోతే రాను పిల్లలు ఎలా అవుతున్నారంటే వడ్లు ఎక్కడ కాస్తాయమ్మా, బియ్యం ఎక్కడ వస్తాయమ్మా అనే పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. నా మనవరాళ్ళు కూడా వచ్చిండ్రు అంటే పైన తోటలో ప్రతి ఒక్క పనిలో మాతో పాటు వాళ్ళు పాలు పంచుకుంటారండి. వాళ్ళకి ప్రతి ఒక్క కాయ పేరు తెలుసు, ప్రతి ఒక్క పండు పేరు తెలుసు, అన్నీ తెలుసు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారంగా మనకి ఏమిచ్చింది ప్రపంచము అనేది కాకుండా ప్రపంచానికి మనమేమి ఇస్తున్నాం అనేది దయచేసి అందరూ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి.
ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెంచుకోండి. ఒక్క చెట్టు మన ఎన్నో భావి తరాలకు ఎంతో మంచి ఆక్సిజన్ ఇస్తాయి, ఎంతో మంచి మేలు చేస్తాయండి. ఆరోగ్యాలను చేకూరుస్తాయి, అనారోగ్యాలను దూరం చేస్తాయి. మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నా. అసలు నేను నడిచే పరిస్థితే కాదు, ఇప్పుడు రోజు ఒక 2 సార్లు పైకెక్కి దిగగలుగుతున్నా అంటే ఈ ఇంటి పంటలతోటే అనుకుంటున్నాను. నేనేం మందులు కూడా వాడనండి ఇప్పటి వరకు. బీపీ షుగర్లు చాలా దూరం అయిపోతాయండి వీటితోటి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇది చేసుకుంటే మంచిది అని నా కోరికండి. ఇంటి పంటలే తమ ఆరోగ్య రహస్యం అంటున్నారు ఈ దంపతులు. ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి పంటల సాగునే చేపట్టాలని సూచిస్తున్నారు.